హలో నమస్తే అండి. ఈరోజు చేపల కూరని ఒక డిఫరెంట్ స్టైల్‌లో అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి చేప ముక్కల్ని అయితే నేను ఈ విధంగా ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి ఏసి ఒక అర్ధగంట కలిపి పక్కనైతే పెట్టుకున్నానండి. అవి ఒక అర కేజీ చేపలు ఉంటాయండి. దానికి ఒక స్పూను ఉప్పేసాను. 2 స్పూన్లు కారం వేసాను. ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను. ఆ విధంగా కలిపి ఒక అర్ధగంట అయితే పక్కన పెట్టుకున్నానండి. మసాలా కోసం అయితే జార్ తీసుకొని దాంట్లో కొంచెం అంగుళం అల్లం వేసుకోండి. అంగుళానికి ఇంకా తక్కువ వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఎండి కొబ్బరి మొక్క ఒకటి వేసుకోండి. కొంచెం జీరా వేసుకోండి. కొంచెం నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు. మెంతులు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు చాలా తక్కువ వేసుకోవాలండి, లేకపోతే చేదవుతుంది. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు కూడా వేసి మనం పేస్ట్ చేసుకుందాం. చాలా డిఫరెంట్ స్టైల్లో మంచి రుచిగా ఉండే కర్రీని అయితే ఈరోజు మీకు నేను చేసి చూపిస్తానండి. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు ముందు తిన్న చేపల కూరకి ఇప్పుడు చేసుకున్న చేపల కూరకి చాలా డిఫరెంట్ అయితే మీకు కనిపిస్తుంది. ఇలా చేసుకున్నారనుకోండి, కొంచెం కూడా వదలకుండా పాలిటి మొత్తం తినేస్తారండి. ఇంకా ఉందా అని అడుగుతారు, అంత బాగుంటుందండి. ఇప్పుడైతే చేపల కూర దేంట్లో వండాలో చేపల కూర గిన్నె తీసుకోండి. ఇప్పుడైతే మీకు చూపించిన ఉల్లిపాయ, గసగసా, నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసాం. అల్లము, వెల్లుల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేసుకున్న పేస్ట్ దాంట్లో ఇలా వేసేసేయండి. పేస్ట్ వేసి కాగిన నూనెలో కొంచెం అలా వేయించండి. మనం అన్నీ పచ్చివే వేసాం కదా, కొంచెం వేపుదాము. ఉల్లిపాయ కూడా దాంట్లోనే వేసేసామండి. మొత్తం కలిపి ఒక్కసారి నేనైతే పేస్ట్ చేసేసాను. ఇప్పుడైతే 4 పచ్చిమిరకాయలు వేసుకోండి. ఒక 2 గుప్పులు కరివేపాకు అయితే వేసుకోండి. ఈ విధంగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిల్ని కూడా కొంచెం వేగనిద్దాము. మంచిగా ఉంటుందండి ఈ కర్రీ. మీరైతే తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది ఒక బంగాళదుంప తీసుకోండి. బంగాళదుంపలు తీసుకొని పైన పీల్ తీసేసి, ఇదిగోండి బంగాళదుంప పీల్ తీసేసి ఈ విధంగా ముక్కలు కోసి వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ. మాత్రం అసలు వదిలిపెట్టకుండా తింటారు. తెల్లారి కూడా ఇంకా అడుగుతారనమాట మిమ్మల్ని, ఉందా ఇంకా కర్రీ అని. అంత బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు బంగాళదుంప వేసాం కదా, బంగాళదుంపలు కూడా కొంచెం నూనెలో మగ్గనిద్దాము. ఇట్లా చక్కగా మీరు చేపల కూరలు ఒకే రకంగా చేసుకోకుండా వివిధ పద్ధతుల్లో మీరైతే చేపల కూరని చేసుకోండి. ఒకే టైప్లో చేస్తే విసుక్కుంటారండి ఇంట్లో, ఏంటి ఎప్పుడు ఇదేనా అని. కాబట్టి మీరు ఆ చేపల్ని రకరకాల స్టైల్లో అయితే మీరు పెట్టారంటే చక్కగా డిఫరెంట్ టేస్ట్లు అయితే అనుభవిస్తూ చేపల కూర ఇంట్రెస్ట్గా అయితే తింటారనమాట. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఒక పావు స్పూన్ పసుపు. ఈ పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని మనం ఇలాగా ఒక 3 నిమిషాల పాటు వేగనిద్దాము. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టింది అప్డేట్గా అయితే మీకు వస్తుందండి. ఇప్పుడైతే మీరు కలిపి పెట్టుకున్న ముక్కలు పావుగంట పాటు మనం మ్యాగ్నేట్ చేస్తాం కదండి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి దాన్ని మీరు ఈ విధంగా అయితే వేసేసేయండి వేగే మసాలాలో. మనం ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నామండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం అంతే. ఇప్పుడైతే ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకోండి, సరిపోతుంది. మనం ఎక్కువ చింతపండు పులుసు కూడా చాలామంది ఇష్టపడరు కదా. మనం ఈ టేస్ట్గా నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి ఎక్కువ మీరు చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే చిన్న ఉసిరికాయ అంత తీసుకొని అది ఇలా పిండేసేసానండి. ఇప్పుడు మనం ముక్కల్లో సాల్ట్ వేసాం కదా, అది సరిపోవచ్చండి. అందుకని నేను కొంచెం సాల్ట్ వేసాను. ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసాను, ఇంకొక స్పూను కారం కూడా వేసాను అనమాట. మనకి ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుందండి ఉప్పు ఎలా ఉంది, కారం ఎలా ఉంది అని. ఒకసారి మీరు చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అనేది. చూసారు కదా, మీరు ఇంకా స్టవ్ మీద పెట్టండి. దీన్ని స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి
ఒక 6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలా తిప్పండి. ఎప్పుడైనా చేపలు కొన్ని గరిటె పెట్టి తిప్పొద్దండి. అలా తిప్పేసి హై ఫ్లేమ్లో ఒక 6 నిమిషాల పాటు ఉడకనివ్వండి మూత పెట్టేసి. ఇదిగోండి చుట్టుపక్కల నూనె తేలుతుంది. కొంచెం సిమ్లో పెట్టేసేయండి. ఇంకా 6 నిమిషాలు అయిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ సిమ్లో పెట్టేసేసి చక్కగా ఈ విధంగా చుట్టూ నూనె తేలుతూ కమ్మనైన చక్కటి మంచి టేస్ట్ ఉంటుందంటే మీరు నమ్మండి. కొత్తిమీరతో అయితే మళ్ళీ గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర డిఫరెంట్ టేస్ట్తో అయితే మీకు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే తయారు చేసుకొని చూడండి. ఈ విధంగా బంగాళదుంప నువ్వులు వేసి చూస్తే ఆ కమ్మదం వేరే ఉంటుంది కదా, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా అయితే చేసుకొని చూసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.